ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి విండోస్ ఓఎస్లో ఫ్రీగా స్క్రీన్ షాట్ ఎలా తీయాలో చూద్దాం. మనకి స్క్రీన్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి విండోస్ బటన్ షిఫ్ట్ బటన్ ఎస్ ప్రెస్ చేశారు అంటే మనకి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మనం 4 మెథడ్స్ లో స్క్రీన్ షాట్ తీయచ్చు. నాకు ఇక్కడ ఉన్న స్క్రీన్ మొత్తం స్క్రీన్ షాట్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అన్నారు అనుకోండి, ఇది మనకి స్క్రీన్ షాట్ కింద మారిపోయింది. ఈ ఇమేజ్ వచ్చేటప్పటికి దిస్ పీసీలో లెఫ్ట్ సైడ్ మనకి పిక్చర్స్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి మనకి సపరేట్ గా స్క్రీన్ షాట్స్ కి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ ఓపెన్ చేశారు అంటే మనం స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్. ఇంకా మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి కూడా చెప్తున్నా. సపోజ్ మీకు గూగుల్ క్రోమ్ లో ఒక ఇమేజ్ కావాలనుకోండి, ఇది మనం డౌన్లోడ్ చేద్దాం అనుకున్నా డౌన్లోడ్ అవట్లా. ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా, ఇది వచ్చేటప్పటికి 99 రూపీస్. దీన్ని మనం స్క్రీన్ షాట్ తీయాలి అన్నా తీయచ్చు. మళ్ళీ షార్ట్ కట్ యూస్ చేస్తున్న విండోస్ షిఫ్ట్ ఎస్. ఇందాక మనం ఫుల్ స్క్రీన్ వాడాం, ఇప్పుడు వచ్చేటప్పటికి రెక్టాంగిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మీకు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా స్క్రీన్ షాట్ కావాలి, మనం ఇలాగా డ్రా చేయడమే. నాకు ఇక్కడ దాకా స్క్రీన్ షాట్ కావాలి. ఇప్పుడు మీరు వెళ్ళి చూసారు అంటే ఈ ఇమేజ్ మనకి జేపీజీ రూపంలో స్క్రీన్ షాట్ ఫోల్డర్ లో ఉంటది. స్క్రీన్ షాట్స్ ఓపెన్ చేశారు అంటే మనకి ఇమేజ్ జేపీజీ రూపంలో. మళ్ళీ విండోస్ షిఫ్ట్ ఎస్ అంటున్నా. మనం రెక్టాంగులర్ చూసాం, ఫుల్ స్క్రీన్ చూసాం, నెక్స్ట్ ఫ్రీ ఫామ్. ఇది వచ్చేటప్పటికి మీకు నచ్చినట్టుగా డ్రా చేయడమే. మీరు డ్రా చేసిన మధ్యలోది మనకి స్క్రీన్ షాట్ కింద చేంజ్ అవుద్ది. ఇప్పుడు మీరు వెళ్ళి చూసారు అంటే మనం ఎంతవరకు డ్రా చేసామో దాని వరకు స్క్రీన్ షాట్. లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి విండో. ఈ ఆప్షన్ మనం పెద్దగా యూస్ చేయం, దీని బదులు రెక్టాంగులర్ యూస్ చేసుకోవచ్చు. మీరు ఏవైనా ఒక విండో ఓపెన్ చేసి ఉంచుకున్నారు అనుకోండి, ఆ విండో వరకు స్క్రీన్ షాట్ కావాలి అంటే ఈ ఆప్షన్ యూస్ చేస్తాం. నేను ఆల్రెడీ 5 మెథడ్స్ లో స్క్రీన్ షాట్స్ ఎలా తీయచ్చు అన్నది వీడియో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా స్క్రీన్ షాట్స్ గురించి ఎక్కువగా తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన ఆ వీడియో లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.